సమయం మనము దేవుని యొక్క ఆరాధనలో మనం పాల్గొందాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదగల మా ప్రియ పల్లెలు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రియ పల్లెలు తండ్రి, నీ పాలకు వందనం అయ్యా ప్రభా. ఇదిగో తండ్రి దేవా, మరి యొక్క ఆరాధన దినమును మాకు దయచేస్తున్నారు. నీ కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రియ పల్లెలు తండ్రి. ఇది ప్రభాన ఈ ఆరాధనలో మా ప్రభా నానా మీ సన్నిధిని అనుభవించాలనేటువంటి ఆశతో మేము నానా వస్తున్నాం. మనుషుల యొక్క సన్నిధి కాదు, కానీ నీ సన్నిధిలో మేము ఆనందించడానికి, నీ సన్నిధిలో మేము ఆశ్రదించబడడానికి, నీ సన్నిధిలో మేము ధైర్యం వహించడానికి, మమ్మను మేము పరిశుద్ధపరచుకోవడానికి. లార్డ్, వీ వాంట్ యువర్ ప్రజెన్స్ రైట్ నౌ. ఇప్పుడే నేను నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం తండ్రి. నేను మీ మహిమా సింహాసనం మా ప్రభా మా మధ్యలో వేయబడును గాక. అందరితో మా ప్రభా మీ సన్నిధి ఉండును గాక తండ్రి. నేను మా ప్రభా మీరే నేను ఈ చిన్న ఆరాధనలో మా ప్రభా మీరుండి మీ నామానికి యొక్క ఆరాధన యావత్తు ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఇటు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను మా ప్రభా నీ సన్నిధితో నింపి మీరే మహిమ పొందమని, ఘనతయు మహిమయు ప్రభావం యేసుక్రీస్తునామమునికి చెల్లిస్తూ నజరేయుడైన సర్వశక్తి యేసుక్రీస్తునామములో చిన్న ప్రార్థన మీకే సమర్పించి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇది మనము డైరెక్ట్ మన వాక్య సందేశంలోకి వెళ్తున్నాం. ఒక చిన్న ఒక చరణం పల్లవి మళ్ళీ పాడుకొని మనం దేవుని యొక్క వాక్యం మనం వెళ్దాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడల ఆస్వాదింతును మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభువు మనతో మాట్లాడదలిచినటువంటి సందేశమును మనము ఈ సమయంలో మనం ప్రారంభిద్దాం. అందరూ కూడా దయచేసి శ్రద్ధగా కొంత సమయం, ఇది మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు అని ఎంచక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భయమును కలిగి మనము ఇటు దేవుని యొక్క వాక్యంను వినాలని ప్రభువు నామములో మీ అందరినీ నేను కోరుచున్నాను. ఈ దినం నేను ప్రేరేపించబడినటువంటి మాట ఏంటంటే, రోమా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 18వ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దయచేసి నేను చదువుతున్నాను. ఒకవేళ వీలైతే మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను దగ్గర పెట్టుకొని మీరు కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో మనము కొంత శ్రమలను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇందులో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఈ శ్రమలలో హెచ్చు తగ్గులు అనేటువంటివి కామన్గా మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమంది యొక్క శ్రమలను తలంచితేనే భయంకరంగా అనిపిస్తుంది. చాలా భయంకరమైనటువంటి శ్రమ. కొంతమంది దేవుని కృపను బట్టి కొంతమందికి చాలా తక్కువ శ్రమలు, తక్కువ స్థాయిలో ఉండేది. అంటే ఎవరి స్థితిని బట్టి, అంటే ఎవరు ఎంతవరకు ఓర్చుకోగలరో అంతవరకు మాత్రమే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన మనము సహింపగలుగునంతగా మాత్రమే ఆయన మనలను పరిశోధిస్తాడని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం సహించగలిగేంత కంటే ఎక్కువగా ఆయన మనలను శ్రమల పాలు కానివ్వడు అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టము ప్రభు యొక్క అనుమతి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన అనుమతి లేకుండా మన దగ్గరికి ఎదుగురు రాదు. హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా మన దగ్గరికి ఏ శ్రమ కూడా రాదు. ఈరోజు మన దైవజనుడు మన మోజేసాయి గారు కూడా మరి తనకు కూడా మరి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, కానీ అది తను సహింపగలిగేటంత వరకు మాత్రమే వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. సహింపగలిగేటంత శ్రమ మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి మనం ఎవరికి కూడా ఈ విషయంలో మనము దేవుణ్ణి నిందించవలసినటువంటి అవసరం మనకు ఉండకూడదు. ఎందుకంటే ఏంటంటే మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. అనగా ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఈ కష్టం అని అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ వెరీ హార్డ్, చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు బ్రతకడమే చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంది, అసలు బ్రతకాలనే లేదు, అసలు అంత భయంకరంగా నేను శ్రమ పడుతున్నాను అనేటువంటి స్థితిలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అసలు దీన్ని రాబోయేటువంటి ఆ మహిమ ఎదుట, అనగా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, అనగా ఆ మహిమలోనికి మనం వెళ్ళిన తర్వాత అయ్యో నేను చాలా తక్కువనే, అయితే ఇంత గొప్ప మహిమలో నేను ఉండాలంటే యాక్చువల్గా నేను అసలు చాలా శ్రమ పడాలి. అంటే నేను పడినటువంటి శ్రమకు పోల్చుకుంటే ఈ మహిమ ఎన్నో రెట్లు ఉన్నతంగా ఉంది. ఈ మహిమ చాలా ఉన్నతంగా ఉంది. అసలు నా చిన్న శ్రమకు ఇంత గొప్ప మహిమకు నేను పాత్రునే కాదు అసలు అనేటువంటి రీతిగా అక్కడి మహిమ ఉండబోతుందట అండి. ఇంత అద్భుతకరండి మన యేసయ్య. కాబట్టి ఈ లోకంలో శ్రమలను మనము సంతోషంగా స్వీకరించగలగాలి. శ్రమలను మనము సంతోషంగా స్వీకరించేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మీకేమీ శ్రమలు రావు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా ఎప్పుడు కూడా మరి మనతో మాట్లాడలేదు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వాక్యం మనం గమనించి చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి. యోహాను 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను ఆయన. లోకంలో మీకు ఏం కలుగుతుందని
డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారే నేరుగా చెప్పినటువంటి మాటలు ఇవి. లోకంలో మీకు శ్రమ కలుగును. దేవులారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి మనము శ్రమల గురించి మనము ఆశ్చర్యపడాల్సిన పని లేదా? నాకెందుకు కష్టం వచ్చింది, నాకెందుకు శ్రమ వచ్చింది, నాకెందుకు లేకపోతే మా మొదటిసాయి గారికి ఎందుకు శ్రమ వచ్చింది? ఆయన సేవకుడు కదా, ఆయన చాలా ప్రార్థనాపరుడు కదా, కన్నీటి ప్రార్థనాపరుడు కదా. ఎస్, ఆఫ్కోర్స్ చాలామంది సిస్టర్స్ ఉన్నారండి, చాలామంది బ్రదర్స్ ఉన్నారండి, చాలామంది ప్రార్థనాపరులు, మంచి కేవలం ప్రార్థనాపరులు మాత్రమే కాదు, వాక్యంలోనూ చాలా దిట్టలు ఉన్నారు. వాక్యంలో మట్టుకే కాదు, విశ్వాసంలో కూడా చాలా బలమైనటువంటి వీరంతా కూడా విశ్వాస వీరులు, దైవ జ్ఞానం కలిగినటువంటి వారండి చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారు, దేవునికి ఇష్టలుగానే వారు జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి సైతం కష్టాలు రావడం లేదు అని నేను అనుకోవట్లేదండి. అందరికి వస్తున్నాయి కష్టాలు. వై అనేటువంటి క్వశ్చనే రాకూడదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే దేవుని కొరకు ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనకు సెలవిస్తుంది. ఏమంటుంది? లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును. ఎస్, సో వీ షుడ్ నాట్ హేట్ మన యొక్క ఈ యొక్క ట్రిబులేషన్స్ని మనం ఇప్పుడు కూడా వీ షుడ్ నెవర్ హేట్. కాబట్టి ఇంకా చెప్పాలంటే వాటిని సంతోషంగా స్వీకరించాలి. ఎందుకంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం వెంటనే ఏమనుకోవాలంటే ఈ శ్రమల ద్వారా నా యొక్క మహిమ పెరుగుతుంది, హల్లెలూయా, నా గ్లోరీ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూస్తారా, మన యొక్క శ్రమ ద్వారా మన యొక్క గ్లోరీ ఎన్లార్జ్ అయిపోతుంది అన్నమాట, అది విస్తరించబడుతుంది. ఎస్, దయచేసి అవన్నీ కూడా ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము చూచిన దానినే నమ్మడం కాదు, కానీ చూడని దానిని మనం విశ్వసించాలట. చూడని దానిని మనం విశ్వసించాలి. విశ్వాసం అన్నది మరి అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. చూస్తారా, కాబట్టి ఆ యొక్క మనం ఏవైతే చూడడం లేదో వాటిని మనం విశ్వసించినట్టయితే అది దేవునికి బహు ఇష్టంగా ఉంటుంది, అది మహిమకరంగా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తల కార్యములలో అపోస్తల కార్యములు చూసినట్టయితే 14వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే అపోస్తల కార్యములు 14:22లో యొక్క మాట ఉంటుంది. అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. చూస్తారా, ఏమంటాడు? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. ఏ శ్రమలు లేకుండా, ఏ ట్రిబులేషన్స్ లేకుండా, ఏ సఫరింగ్స్ లేకుండా, ఏ పెయిన్ లేకుండా దేవుని కొరకు, లోకంలో కాదు, లోకం కొరకు మనము ఈ శ్రమలు ఈ కష్టపడి ఇవి కాదండి. దేవుని కొరకు మనము ఈ యొక్క శ్రమలను ఎన్ని అనుభవించాలంట? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చూసినారా, కాబట్టి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి అనేటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ నిర్మాణం. కాబట్టి అంటే శ్రమలు వచ్చిన మనం ఆశ్చర్యపడవలసిన పర్లేదు. ఇది నాకు ఎందుకు వచ్చింది, లేకపోతే ఇది వారికి ఎందుకు వచ్చింది? వారు అంత ప్రార్థనా పరులు, వారు ఎంతోమంది సేవకులను ఆదుకున్నవారు, ఎంతోమంది సేవకులకు వారు ఆతిథ్యం చేసినటువంటి వారు, వారు ఎంతో కన్నీటి ప్రార్థన చేసేటువంటి వారు, ఎంతో వాక్యం చదువుకునేటువంటి వారు, ఎంతో అద్భుతమైనటువంటి మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు, ఎంతో దాతృత్వం కలిగినటువంటి వారు, ఎంతోమంది దీనులను ఆదుకున్నటువంటి వారు. ఇలాంటి వారికి ఇంత శ్రమ ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చన్ రాకూడదండి మనకి. ఈ క్వశ్చన్ రాకూడదు. చూస్తారా, గాడ్ నెవర్ ఎక్స్పెక్ట్స్ సచ్ క్వశ్చన్స్ ఫ్రమ్ us. మనలో నుంచి ఇలాంటి ప్రశ్నలు రావడం దేవుడు ఎక్స్పెక్ట్ కూడా చేయడండి. తనకు ఇష్టం లేదు.
ఇలాంటి వారికి ఈ శ్రమలు ఏంటండి అనే క్వశ్చన్ మనకు రాకూడదండి. అలాంటి వారికి శ్రమ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వారి మహిమ పెంచడానికి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, సో ఈ శ్రమలు ద్వారా మనకు నష్టమేం లేదు. దేవుని కొరకు జీవించేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి వచ్చేటువంటి శ్రమల ద్వారా వారికి ఎలాంటి నష్టము లేదు. దట్స్ ఇట్. దాని ద్వారా మనకు ప్రయోజనమే, శ్రమల ద్వారా మనకు ప్రయోజనమే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని బిడ్డలారా, ఓకే. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా చాలా విషయాలు మనకు ఉన్నాయి, కానీ అవన్నీ చూసుకోవడానికి మనకి ఇప్పుడు సమయం చాలదు. మనం చూసినట్టయితే లూకా సువార్తలో మనము ఒక సందర్భాన్ని మనం చదువుతూ ఉంటాం. 16వ అధ్యాయంలో మనందరికీ చిన్నప్పటి నుంచి బాగా తెలిసినటువంటి విషయం. లూకా సువార్త 16వ అధ్యాయంలో కొద్ది వాక్యాలని మనము ధ్యానించుకుందామండి. ఇందులో ఉన్నటువంటి మాటలు కొన్ని చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. 19వ వాక్యం నుంచి చూసినట్టయితే, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలును సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు ఇక్కడ చూస్తే ఈ యొక్క ధనవంతుడు అన్నాడు. మరి ఇతడు ఒకడు ఉండేవాడు. మరి అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం సుఖపరచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బలం మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేమన్నా. యాక్చువల్గా అయితే లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే కనుక ధనవంతుని పేరు ఇవ్వాలండి. అసలు అయితే దరిద్రుడైనటువంటి లాజర్ పేరు ఏంటండి? అవసరమా లాజర్ పేరు? అసలైతే ధనవంతుని పేరు ఇవ్వాలి. ఎందుకంటే పాపులారిటీ కదా లోకంలో. అంత పాపులారిటీ ఉంటుంది యొక్క ధనవంతునికి. ఎంత పాపులారిటీ ఉంటుంది. బహుగా సుఖపడుచుండేవాడు అంటే అది అర్థమైంది, తనకు విస్తారమైనటువంటి ధనం. కాబట్టి చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో లేదన్నమాట. అద్భుతం. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. కానీ ఎవరైతే దరిద్రుడుగా అక్కడ వర్ణించబడ్డాడో అతని పేరు మాత్రం మెన్షన్ చేశారు డైరెక్ట్గా. ఎవరు? మన పరలోక తండ్రి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారిగా వచ్చినటువంటి యేసు ప్రభు. లాజర్ పేరు చెప్తున్నారు, దరిద్రుని పేరు మాత్రం చెప్పట్లా అండి. అయితే మరి ఈ విషయం గురించి చాలామంది ఇది ఒక కేవలం ఉపమానమే అని కొంతమంది స్టోరీ అని, లేకపోతే మామూలుగా ఉపమానంగా చెప్పారని, లేకపోతే కొంతమంది మేబీ నిజంగానే సంభవించి ఉండొచ్చు అని కొంతమంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఇది దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు 1500 BC అప్పుడు ఈజిప్ట్లో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా కొంతమంది చెప్తున్నారు. మేబీ అది కరెక్టే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దీని ద్వారా మనము కొన్ని గమనించాల్సినటువంటి, మనం సర్దిద్దుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పొందుపరిచారు. ఇక్కడ ఏంటంటే ధనవంతుని యొక్క పేరు లేదు, కానీ దరిద్రుడైనటువంటి లాజరు యొక్క పేరు మాత్రం ఉంది. ఎందుకు ధనవంతుని యొక్క పేరు లేదు, ఎందుకు దరిద్రుడైనటువంటి లాజరు యొక్క పేరు ఉంది అనేటువంటి విషయానికి మనం ఇంకా వస్తే,
సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 10వ అధ్యాయం 7వ వాక్యంలో. సామెతల గ్రంథం ప్రోబ్స్ చాప్టర్ 10 and verse 7లో ఒక మాట ఉంటుంది. దయచేసి 10వ అధ్యాయం 7వ వాక్యంలో చూసినట్టయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏంటట? నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అన్నారు. సో దేవునికి ఈ ధనవంతుని పేరు అసహ్యత పుట్టించిందనే మనకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే తన యొక్క ప్రవర్తన విషయంలో ఈ యొక్క ధనవంతుడు దేవుని యొక్క అనేకమైనటువంటి ఆశీర్వాదములను రుచి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే కూడా దేవుని గురించినటువంటి లక్ష్యం లేనివాడుగా మనకు అక్కడ కనబడతా ఉన్నాడు. దేవుని పట్ల లక్ష్యం లేనటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. దేవుడు ఆ ధనవంతుని పట్ల లక్ష్యము కలిగి ఉన్నాడు, కానీ ఆ ధనవంతుడికి దేవుని పట్ల ఎలాంటి లక్ష్యము లేదు. విచ్చలవిడి. కాబట్టి తన గురించినటువంటి సుఖములను గురించి అతడు తలంచడం చేస్తున్నాడు, కానీ ఇక వేరే విషయాల్లో మాత్రం, అనగా దేవుని విషయాల్లో మాత్రం అతడు ఏమాత్రం కూడా చొరవ చూపించడం లేదు. ఇలాంటి వారి యొక్క లైఫే చాలా డేంజర్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం ద్వారా ఈ దినములలో కొంతమంది దైవజనులుగా వారు పనిచేస్తున్నారు. మంచి దైవజనులు, వాళ్ళు కూడా నమ్మకమైనటువంటి దైవజనులు. ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. మంచి నమ్మదగినటువంటి సేవకులుగా సేవ చేస్తున్నటువంటి వారు సైతము ఈ యొక్క కరోనా అనేటువంటి తెగులు సోకి ఆ తెగులు ద్వారా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. వై? ఇదేంటండి? మరి దీనికి మీరేమంటారు అని మనకు క్వశ్చన్ వస్తుంది. చూస్తారా? కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఏంటంటే, పౌలు గారు ఏమంటారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. చూస్తారా? మరొక భక్తులు దాన్నే చావైతే మేలు అనే కొంతమంది భక్తులు. అంటే అర్థం ఏంటంటే, చావు అనగానే చాలామంది తలంచేటువంటి విషయం ఏంటంటే, ఇట్స్ అ గ్రేట్ లాస్ అనుకుంటారు చాలామంది. అవునా కదా? ఇట్స్ అ గ్రేట్ లాస్. అన్నిటికంటే గొప్ప లాస్ ఈ భూమి మీద ఉంది అని అంటే అది ఏంటి అని అంటే మరణమే అంటారు. కానీ క్రైస్తవులకు కాదండి అది. క్రీస్తు బిడ్డలకు, దేవుని బిడ్డలకు, దేవుని కొరకు ఎవరైతే తన యొక్క జీవితంలో ఈ లోకంలో కొనసాగిస్తున్నారో దయచేసి గమనించండి. అలాంటి వారికి చావు నష్టం కాదు. అది వారికి ఏంటంటే ఇంకా పోనీ నార్మల్గా కూడా కాదు. అది ఏంటంటే అది ఇంకా లాభమే. అదొక ప్రయోజనమే అంటాడు. కాబట్టి దేవులారా, చావైతే లాభమే. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి దైవజనులు వారికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లాభమే కదా. దానికి మనము క్వశ్చన్ ఎందుకు?
వై షుడ్ వి క్వశ్చన్ గాడ్? ప్రభువా, ఇది ఎందుకు జరిగినిచ్చావు, ఇది ఎందుకు అనుమతించావు ప్రభువా, ఈ మరణం ఎందుకు చూస్తారా? ఇక్కడ మనకు రామగుండంలో FCIలో మంచి దైవజనుడు పాస్టర్ సురేష్ అయ్య గారు, చాలా చక్కని దైవజనుడు, వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అలాంటి అంత దైవజనునికి కోలుకోలేనటువంటి జబ్బు వచ్చేసి అసలు ఎంత చక్కని మంచి కాస్ట్లీ హాస్పిటల్స్ తీసుకెళ్ళినా కూడా ఆ కోలుకోకుండా తను ఈ లోకంనే విడిచి వెళ్ళిపోయాడు. చాలామందికి ఆశ్చర్యం, వై? సో ఒకటే మనం ఏంటంటే, ప్రభు ఇంత మంచి దైవజనుడు, ఇంకా ఇతని ద్వారా ఎంతోమంది రక్షింపబడవలసినటువంటి వారు ఉండరు కదా, ఎందుకు తీసుకున్నావు ప్రభు, ఇతనికే ఎందుకు ఈ శ్రమ వచ్చింది అనేటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుంటుంది. కానీ అలాంటి క్వశ్చన్ మనకు రాకూడదండి. చనిపోయిన అతనికి మేలు జరిగింది. సో లెట్ us గ్లోరిఫై గాడ్. చూస్తారా, దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఎందుకంటే ఇంకా మిగిలినటువంటి అనగా మరి ఇంకా ఎంతమందికి సువార్త ప్రకటించబడవలసి ఉందో వారి కొరకు దేవుడు ఇంకా తను లేపదలుచుకున్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి దయచేసి చావైతే లాభమేనండి, చావైతే లాభమే, ఏం బాధ లేదు దాంట్లో. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టింది తనకు, అంటే దేవునికే అసహ్యం పుట్టిందంట. అసలు విషయం ఏంటంటే, దేవునికే అసహ్యం పుట్టిందంట. అది గురించనే పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు తప్ప ధనవంతుడి పేరు మాత్రం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చూస్తున్నారా? కాబట్టి మన 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 పేరు విషయంలో దేవుడు, ఎందుకంటే సర్వమును ఎరిగినటువంటి దేవుడు, మరుగైనది లేని దేవుడు ఆయన. కాబట్టి మనకు రహస్యం కల్పిస్తుండొచ్చు, కానీ దేవునికి ఏది కూడా రహస్యంగా లేదు. కాబట్టి ఆ దేవుడు గనక ఒకవేళ నీ పేరు చెప్పాలని గనక అనుకుంటే, దేవుడు ఖచ్చితంగా నా కుమారుడా ఫలానా, నా కుమారుడా, నా కుమార్తె ఫలానా అని ఆ పేరు పలకడానికి దేవుడు ఇష్టపడతాడా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా మనము మరి ప్రవర్తించినప్పుడు అలాంటి హృదయములను మనము కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. దేవుని పిల్లరా, మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మనం చూస్తే ఆదికాండంలో 19వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట అంటాడు, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ లోతు అబ్రహాంతో, మరి అబ్రహాం యొక్క మరి సోదరుని కుమారుడు, మరి తను చూసినట్టయితే ఈ యొక్క అబ్రహామును చూసి ఆయన గొప్ప విశ్వాసం అయిపోయాడు. లోతు అద్భుతమైనటువంటి విశ్వాస వీరుడు ఆయన, అలాంటి అంత గొప్ప విశ్వాస వీరుడు. ఎందుకంటే అబ్రహామును చూచి అతడు కూడా మరి నీతిగా జీవించినటువంటి వాడు. అతడు అంతగా నీతిమంతుడు అని పిలుచుకోగలిగేటువంటి స్థితి ఆ యొక్క లోతుకు ఉంది. కానీ ఆ యొక్క లోతు యొక్క భార్య చేసినటువంటి కార్యంలో చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రాలను అగ్నిగంధకముల చేత కాల్చబడేటువంటి ఆ యొక్క సమయంలో ఆమె ఎంత నీచమైనటువంటి పని చేసిందంటే, అసలు దేవుని యొక్క మాటనే తీసిపారేసింది.
ఆమె పేరు కూడా కనీసం దేవుడు బైబిల్లో మెన్షన్ చేయడానికి దేవుడు ఇష్టపడాలి. ఎంత భయంకరం అండి. ఇలాంటి పేర్లు గనక లేకపోవడం అది చాలా మరి దుర్భరమైనటువంటి విషయం. కాబట్టి దేవునికి అసహ్యం వేసిందటండి. దేవునికి అసహ్యం వేసిందట. ఇంత అసహ్యం వేసిందంటే, అరే ఇంత నీతిమంతుని భార్య అయి ఉండి ఇంత నేచురల్గా ఎట్లా ప్రవర్తించింది ఆమె. కనీసం ఆమె పేరు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడలే. దయచేసి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. మన డానియల్ ఫ్యామిలీ, మన అన్నీ కూడా డానియల్ ఫ్యామిలీస్. ఎంత చక్కని సేవకుడు అండి డానియల్. మా మామగారు ఎంత చక్కని దైవజనుడు అండి, ఎంత యథార్థపరుడు అండి, ఎంత నీతిపరుడు అండి ఆయన. ఈ దినమున మనందరం ఇంత చక్కగా మనం జీవించగలుగుతున్నామంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన గారిదే కదా, డానియల్ గారిదే కదా. కాబట్టి అలాంటి అంత గొప్ప సేవకుని యొక్క కుటుంబంగా పిలువబడుతున్నటువంటి మనందరి యొక్క పేర్లు అసలు ఎంత మాత్రం కూడా అసహ్యత పుట్టించేటువంటి రీతిగా మనం ఉండొద్దండి. ఎవరిది కూడా అంత చక్కగా మన యొక్క జీవితంలో భయముతోనూ భక్తితోనూ మనము ఈ లోకంలో కొనసాగించుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం మరణానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరణం సంభవిస్తే ఏంటండి మరణం? మరణం ఉంటే మరణం వస్తే ఏంటండి మరణం? పాటిస్తే ఈ లోకాన్ని విడిచిపోతాం ఏంటి దానిలో ఉంది? అందులో పెద్ద నష్టం ఏముంది అందులో? అసలు భయం ఎక్కడ అంటే, చచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో నీవు ప్రవేశిస్తావా లేదా అనేటువంటి విషయంలో నువ్వు భయపడతావు అంతే. ఆ విషయంలో నీకు భయం ఉంచుకో ఫస్ట్, అంతే తప్ప నేను చచ్చిపోతానో ఏమిటండి? చచ్చిపోతావు ఏముంది అందులో? మరణానికి భయపడడం ఏమిటండి? నాకు అర్థం కాని ప్రశ్న. వై షుడ్ వి ఫియర్? చస్తే ఏంటండి? చావుకు భయపడడం ఎందుకు? అది పెద్ద నష్టమేం కాదండి. ఇట్స్ నాట్ అ గ్రేట్ లాస్. నష్టం ఎక్కడ అంటే, చనిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరైతే ఉన్నారో తన పేరు కూడా చెప్పడానికి దేవుడు ఇష్టపడలేదు. చూడండి, అగో అతనిది నష్టం, అతడు పడాలండి బాధ. అర్థమవుతుందా? కాబట్టి ఈ మరణానికి అయ్యో నాకు ఎక్కడ కరోనా అంటుతుందేమో, నాకు ఎక్కడ మరి నాకు ఆ కరోనా ద్వారా నాకు ఎక్కడ ఇదైపోతుందేమో, నాకు ఎక్కడ అదైపోతుంది, అయ్యో ఇక కరోనా వచ్చిన తర్వాత నేను చచ్చిపోతానేమో. చస్తే ఏంటండి? చచ్చిపోతావు అయితే ఏంటి? దేవుని పిల్లరా, చావుకు భయపడడం ఏంటండి క్రైస్తవుడు? చావుకు భయపడని వాడు ఒకే ఒక్కరు భూమి మీద ఉన్నారు. ఒకే జాతి, ఒక్క జాతి మాత్రమే చావుకు భయపడదండి. నిజమైన క్రీస్తు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా చావుకు అస్సలు భయపడరండి. నువ్వు ఏమి చేసి చంపుతానన్నా వారు భయపడరండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకుపోయి అగ్నిలో వేస్తామంటే, అరే నెబుకద్నెజరు, మేము సేవించుచున్నటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండంలో సైతం మమ్మల్ని మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నీ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షింపలేడా? ఒకవేళ రక్షింపలేదు అనుకుందాం, అయితే ఏంటంట నష్టం? అలాంటి నష్టం ఏముంది అందులో? ఏముంది? రక్షించకపోతే నీ దేవుని సంగతికి వెళ్తాము. అలా రక్షించాడు అనుకోండి, భూమి మీద ఉంటాం. దానికి పెద్ద బెంబేలు ఏంటండి? మీరేమో మేము మిమ్మల్ని ఈ విధంగా చేస్తాం, ఆ విధంగా కాలేస్తాం, అది అని మమ్మల్ని ఎందుకు భయపడుతున్నారండి? ఏం భయం? ఆ స్థితిలో మనము ఉన్నామా లేమా?
చావుకైనా కూడా భయపడనటువంటి స్టేజ్. ఎప్పుడు మరణం వచ్చినా ఎంత ధైర్యంగా ఉండాలంటే ఐఎమ్ గోయింగ్ టు మై గాడ్, ఐఎమ్ గోయింగ్ టు సీ మై గాడ్ అని సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితిలో మనం ఉండాలండి. అలాంటి వారికి ఏ కరోనా భయం ఉండదు, ఏ తెగులు భయం ఉండదు. చూస్తారా, దేవుడు తెగులను ఆపేయాలంటే ఆపలేడు అనేది ఏం లేదమ్మా, ఆపేస్తాడు. తెగులను పుట్టించేవాడు ఆయనే, తెగులను ఆపేవాడు కూడా ఆయనే. తెగులను పుట్టించేవాడు ఆయనే అనగా దేవుడే, తెగులను ఆపగలిగిన వాడు కూడా దేవుడే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సంఖ్యాకాండంలో చూసినట్టయితే 16:49 కానీ 14:30 కానీ అక్కడ చనిపోయారు. మరి ఇంకా చూసినట్టయితే సంఖ్యాకాండం 16:48 ఏమంటే తెగులు ఆగెను. ఎలా ఆగింది అనగా అహరోను ఎప్పుడైతే చనిపోయిన వారిని బ్రతికిన వారిని మధ్యలో వెళ్ళి ఆఫ్ చేశాడో తెగులు ఆగెను. ఆపే శక్తి కూడా ఆయనలో ఉంది. ఆపుతాడు, ఆయన ఆపాలనుకుంటే ఆపుతాడు. ఆయన సమర్థుడే కదా. మనతో కూడా ఉన్నవాడు, మనలో ఉన్నవాడు సమర్థుడే, ఆపడానికి సమర్థుడే. ఒకవేళ ఆపకున్నా నష్టం లేదు, అది మరింత లాభం. చూస్తున్నారా? కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ రీతిగా మనము చూస్తూ మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే ఈ యొక్క ధనవంతుడు అతని యొక్క పేరు కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే రీతిగా యోగు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 9వ వచనంలో యోగు భార్య పేరు కూడా అక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము చూసినట్టయితే ఈ యొక్క ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ధనవంతుడు లాజరు గురించి మనం చూసినట్టయితే వారు ఇరువురు కూడా చనిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితులు స్పాట్లో చేంజ్ అయిపోయాయండి. ఆన్ ద స్పాట్, క్షణాల్లో కూడా వారి యొక్క పరిస్థితులు మారిపోయాయి. ధనవంతుడు ఏమంటాడు ఇక్కడ అంటే 22వ వచనంలో కూడా చూసినట్టయితే ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలంటే ఇస్తాను, ఏం లేదు. ఒక 21st వర్స్లో చూస్తే అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకని ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి నేను చాలా కాలం నుంచి నేను ఆ విషయం గురించి ధ్యానించినప్పుడు అరే ఇంత ధనవంతుడు ఈ బల్ల దగ్గర ఆ యొక్క లాజరును ఎలా భరించాడు ఆయన. అసలు ధనవంతుడు బల్ల మీద నుండి పడు అంటే అర్థం ఏంటి? బల్ల కిందనేమో అక్కడ ఆయన ఉన్నాడు, బల్ల మీద ఈయన పెట్టుకొని తింటున్నాడు అని అప్పుడప్పుడు తింటూ బల్ల ఇట్లా ముక్కలు పడేస్తున్నాడు, అవి కింద పడినప్పుడు ఆయన అందుకుంటున్నాడు అనే రీతిగా నేను తలంచేవాడిని. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఏంటంటే అతను లోపల ఎక్కడో తన యొక్క డైనింగ్ హాల్ లోపల కూర్చుని ఆయన తింటాడు. పైగా అవన్నీ అయిపోయిన తర్వాత పనివాడు ఏం చేస్తాడంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసేసి దేనిలో చుట్టేసి అవి తీసుకెళ్ళి పెంట దగ్గర పడేస్తాడు. ఆ పెంట దగ్గర ఏముంటాయంటే కుక్కలు ఉంటాయండి అక్కడ. ఆ కుక్కలతో పాటు ఇప్పుడు ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. అది విషయం. కాబట్టి ఇక్కడ కేవలం లాజరు మాత్రమే ఆ యొక్క రొట్టె ముక్కలు తినడం లేదు, కానీ లాజర్తో పాటు షేరింగ్ ఇంకెవరికి ఉందంటే కుక్కలకు కూడా ఉంది. అందు గురించనే కుక్కలు ఏం చేస్తున్నాయంటే
మరి ఆ యొక్క రొట్టె ముక్కలు అందుకోవాలని చూస్తూ తర్వాత ఆ లాజరు యొక్క కురుపులను కూడా అవి నాకేస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు దేవుని పిల్లరా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క పరిస్థితి ఇంత దైన్యంగా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటుందా? తర్వాత దేవుని యందు లక్ష్యం లేనటువంటి వాడు అంటే అందు గురించి చాలామంది ఏమంటారంటే ఈ దినాల్లో అన్యాయం చేసిన వాడికే మంచిగా ఉంది బతికి దినాల్లో అని అంటారు. ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో అలాంటి వారి యొక్క జీవితాలే చాలా బాగున్నాయి, న్యాయంగా పోతే బతికెక్కడదండి భూమి మీద అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, నీవు న్యాయంగా బ్రతికితే గనక, న్యాయంగా మాత్రమే నీవు బ్రతికితే కనుక దేవుడిని ఎట్లా ఆస్వాదిస్తాడో మనం ఊహించలేమండి. అలాంటి ఉన్నత స్థితిలోనికి దేవుడు మనం తీసుకెళ్తాడు. సరే, అది కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు. అది ఎవరికి జరగాలో వారికి జరగనిస్తాడు, ఎవరికి జరగకూడదో వారికి జరగనివ్వడు. ఈ యొక్క లాజరు పరిస్థితి మనం గమనించి చూసినట్టయితే, అయితే వీరు చనిపోయిన తర్వాత ఏమైందట అంటే, ఇద్దరు యొక్క పరిస్థితులు, వారిద్దరు కూడా చనిపోయినప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకుంటూ కొనుకోబడను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచిననుకుంది. ఇక్కడ చూస్తే ఏముందంటే, ఇక్కడ ఇద్దరు కూడా చనిపోయినటువంటి సందర్భం మనకు రాబడతా ఉంది. మరి ఇద్దరు అంటే దరిద్రుడు చనిపోయినాడు ఒకటేసారి చనిపోయినారని దాని అర్థం కాదు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. కాబట్టి ఎవరికైనా కానీ చావు, అది మాత్రం దానిలో మార్పు ఏం లేదు. సరే, కానీ మళ్ళీ ఇక అసలు జీవితం స్టార్ట్ అయింది. అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ చూస్తే భూమి మీద జీవితానికి ఇక్కడి జీవితానికి రివర్స్లో ఉంది. అక్కడ భూమి మీద సుఖపడి చనిపోయినటువంటి దరిద్రుని యొక్క ఆ ధనవంతుని యొక్క పరిస్థితి మొత్తం టోటల్లీ రివర్స్. ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు భూమి మీద జీవించిన జీవితానికి అక్కడ ఉన్నటువంటి మహిమ, ఆ యొక్క మహిమ ఎంత ఉన్నతంగా ఉందంటే అసలు ఊహించడానికి చెప్పడానికి కూడా మాటలు సరిపోనంతగా అబ్రహాము రొమ్మున అతడు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతాం. సో ఇక్కడ మరి మనము మన కన్నులు మనం ఈ లోకంలో ముగించినప్పుడు, మన జీవితాన్ని ముగించినప్పుడు మనకి ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదండి. మనం ఫిక్స్ అయిపోకూడదు. నేను గ్యారంటీ అనేటువంటిది అది మనం ఫిక్స్ చేసుకోవడం అనేటువంటిది కాదు. కానీ మనం దేవుని చిత్తంలో మనం ముందుకు కొనసాగుతూ పోతూ ఉండడం అనేటువంటిది మాత్రం మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, మనం చూసినట్టయితే కొరింథీయుల రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట కొద్దిసేపట్లో నేను ముగించబోతున్నాను. దయచేసి 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 2 Corinthians chapter 4 and verse 7లో, అయినను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నాడు. చూస్తారా, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ ఐశ్వర్యం మాకు కలదు అంటే, ఇప్పుడు అసలు మనకు భూమి మీద కనబడినటువంటి ఈ యొక్క ధనవంతుడు లాజర్లలో మనం చూసినట్టయితే ఎవరు ధనవంతులు ఎవరు దరిద్రులు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఏంటంటే అస్సలు ట్రెజర్ అనేటువంటిది ఎవరిలో ఉందంటే
మనకు భూమి మీద భౌతికంగా ఫిజికల్గా ఉన్నటువంటి వారికి కనిపించేటువంటిది ఏమో ఈ యొక్క ట్రెజర్స్ అన్నీ కూడా ఈ ధనవంతుడు రిచ్ మ్యాన్ దగ్గరే ఉన్నాయి అనేటువంటిది భౌతికంగా చూసేటువంటి వారి దృష్టిలో ఈ యొక్క ధనవంతుని దగ్గరే మొత్తం ట్రెజర్ అంతా ఉంది అంటారు. కానీ నిజమైన ట్రెజర్, అసలు సిసలైనటువంటి ట్రెజర్ ఎవరి దగ్గర ఉందంటే దరిద్రంలో ఉందండి. అసలు ఆ దరిద్రమైనటువంటి లాజర్లోనే అసలు ఐశ్వర్యం ఉంది. అది పరలోకపు దేవునికి తెలుసు. అది మనిషి యొక్క భౌతిక నేత్రలకు అది కనిపించదు. సో ఆ ట్రెజర్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్, ద గాస్పెల్ ఆఫ్ జీసస్, ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్తే ఆ యొక్క ఐశ్వర్యం, మంచి వార్త, దేవుని గురించినటువంటి గొప్ప వార్త ఏదైతే ఉందో, శక్తివంతమైనటువంటి వార్త, మహిమగలిగినటువంటి వార్త ఏదైతే ఉందో, అది అద్భుతమైనటువంటి ట్రెజర్. అది లాజర్లో ఉండిపోయింది. మహిమ కలిగినటువంటి ఆ యొక్క సువార్త, గాస్పెల్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త, దేవుని గురించినటువంటి సత్యమైనటువంటి వార్త, అది లాజర్లో ఉంది, కానీ ధనవంతుల్లో లేదు. ధనవంతుడు కూడా క్రిస్టియనే. ఎందుకంటే అతడు ఏమన్నాడంటే, తండ్రువైన అబ్రహామా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అతనికి అన్ని కూడా తెలుసు. అబ్రహాం తెలుసు, ఆయన అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అని కూడా అతనికి తెలుసు, అని కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అసలైన ట్రెజర్ కలిగినటువంటి వాడు ఎవరు అంటే, ఆ యొక్క అంటే పరలోకపు దృష్టిలో ధనవంతుడు ఎవరు అంటే లాజరే. కాబట్టి ఈ యొక్క ఫిజికల్ ట్రెజర్ అనేటువంటిది పరలోకానికి ఏ విధమైనటువంటి గొప్పతనాన్ని అది తీసుకొని రాలేదు పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యానికి సంబంధించి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఒకవేళ అంటే మనం అనుకోవచ్చు, అసలు ధనవంతుడు చేసిన తప్పేంటి అనేటువంటి విషయం మనం ఒకవేళ మనకు ఆలోచన వస్తుంటుందేమో. అసలైతే అంటే మనలో కొంతమంది ధనికులుగా ఉండొచ్చు, కొంతమంది పేదవారిగా కూడా కొనసాగేటువంటి వారు ఉండవచ్చు. సరే, అదంతా మనం పక్కకు పెడితే, అసలు ఈ యొక్క ధనము అనేటువంటిది దేవుడు ఎందుకు ఇస్తాడు అనేటువంటి విషయం కనుక మనం చూసినట్టయితే, మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది. 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 24వ వాక్యం మనం చదువుకుందాం. 1 Corinthians chapter 10 and verse 24లో, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. కాబట్టి ఈ యొక్క ధనవంతునికి ఆలోచన రాల. కాబట్టి అసలు దేవుడు ధనవంతులకు ధనమును ఎందుకు ఇస్తాడనంటే, పేదవారిని ఆదుకోవడానికి ఆయన ధనం ఇస్తాడట. ట్రెజర్స్ ఎందుకు అంటే, అందుకనే మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ఆ యొక్క మనిషి ఏం చేస్తున్నాడు, ఆయన నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, నా కొట్లు విప్పి నేను అవన్నీ కూడా నింపిస్తానని అతను ఆ విధంగా అంటే, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, అప్పుడు నీవు సంపాదించినంతా కూడా ఇవ్వనివ్వమంటాడు. సో ధనం ఎందుకు ఇస్తాడు అని అంటే, ధనము నీవు ఇంకా కొట్లు విప్పుకొని నీ కొరకే నీవు విస్తరించుకోవడం కాదు, దాని గురించి కాదు. ఇట్స్ నాట్ ది పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఒకరు ధనవంతులు అవుతున్నారంటే, ఆ ధనము ఎందుకు కొరకు ఇస్తున్నాడు, అతనికి ఎందుకు కొంతమంది ఐశ్వర్యవంతులు అవుతున్నారు అనగా, నేను అన్ని జనుల గురించి చెప్పండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెంటైల్స్, వారి గురించి కాదు. దేవుని యొక్క కుటుంబంలో కొంతమంది మంచి ట్రెజర్స్ ఉంటారు,
వారికి ధనం ఎందుకు ఇస్తున్నాడు అని అంటే వారు బీదులైనటువంటి వారిని ఆదుకోవడం కొరకని ధనం ఇస్తుంటాడు. కానీ ఆ విషయంలో చాలామంది ఫెయిల్యూర్ అయిపోయి ఆ విధంగా మరి దుస్థితిలోకి వారు వెళ్ళిపోతుంటారు. దేవుని పిల్లరా, కాబట్టి ఇక్కడ ఏమంటాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చూసుకోవాలనేటువంటి మాటను మనం చూస్తున్నాం దేవుని పిల్లరా. అందుగురించి ఇంకోటి ఏంటంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వాక్యంలో చూసినట్టయితే ఏమంటాడంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను అని అంటున్నాడు. ఇక్కడ వీరెవరు? ఇతను కూడా ధనవంతుడే. ఈ ధనవంతుడే ఇక్కడ చూడండి ఒకసారి 16వ వచనంలో లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతున్న తనలో తాను ఆలోచించుకుని నీళ్ళ చేతులు నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకునే నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినము త్రాగము సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు, అంతే అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. సో ఈ ధనవంతుడు తన యొక్క మిస్టేక్ ఏంటంటే మరి పేదల గురించి మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను అతడు పట్టించుకోకపోవడం అటువంటిది చాలా గొప్ప మిస్టేక్ అతడు చేసినటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం దేవుని పిల్లరా. మరి మనం చూసినట్టయితే జీవం గల దేవుడు మరి మనం చూస్తున్నాం ఈ దినములలో ఈ తెగులు అనేటువంటిది ఏదైతే ఉందో మనము ఈ భూమి మీద ఈ తెగులుకు మనం చాలా భయపడుతున్నాం. కానీ వాస్తవంగా మనము ఏ తెగులుకు భయపడాలంటే చనిపోయిన తర్వాత కలిగేటువంటి అక్కడ తెగులుకు మనం భయపడాలి. అసలు తెగులు అక్కడ ప్రాణం. ఈ తెగులు ఏం చేస్తుందండి? ఇది టెంపరీ తెగులు, ఇది టెంపరీ తెగులు. ఇది చూస్తారా, మా అంటే ఇక్కడ మనం డాక్టర్ దగ్గరకు ఎక్కడికో వెళ్తాం, వైద్యులు ఒకవేళ అంటే దేవుడు క్యూర్ చేయాలనుకున్నట్టయితే వైద్యుల ద్వారా దాన్ని క్యూర్ చేసేస్తాడు, అయిపోద్ది. ఒకవేళ లేకపోతే ఈ లోకంలో యాత్ర ముగించుకుని మన ఆత్మ మనం విడిచేసి మన దేహాన్ని విడిచేసి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక ఇక్కడ మనం తెగులు అని బాధపడుతున్నాం. కానీ ఈ తెగులు జస్ట్ టెంపరీగా వచ్చేసి ప్రాణాలు తీస్తుందేమో, కానీ అసలైన తెగులు అక్కడ ఉంటుందండి. ఆ తెగులు ఏం చేస్తుందంటే ప్రాణాలు తీయదు. అది ఇక ప్రాణాలు తీసేది ఉండదు అక్కడ. కంటిన్యూయేషన్, యుగయుగములు చూస్తారా, ఎవర్ లాస్టింగ్ అంటారు. ఎంత భయంకరమైనటువంటి తెగులు అండి అది. ఆ తెగులు గురించి భయం లేదు, కానీ ఈ తెగులుకు మాత్రం మనం తెగ భయపడేస్తున్నాం. కాబట్టి మనము ముఖ్యంగా ఈ తెగులు నుంచి కాదు, కరోనా తెగులు గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఈ తెగులు కాదు మనం పట్టించుకోవాల్సింది ఆ యొక్క యుగయుగముల తెగులు. అది తప్పించుకోవడానికి మనం ఈ లోపల ఇస్తాం. ఎందుకంటే ఒక్కసారి అందులో మనం కనుక అందులో వెళ్ళామంటే, ప్రవేశించామంటే యుగయుగముల వరకు అది ఆ తెగులు కొనసాగుతూనే ఉంటుంది. ఎంత భయంకరంగా ఉండేది. సో బీ రెడీ. దానికి మనము భయపడుతూ ఈ లోకంలో మనల్ని మనం సరిచేసుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే అది ఎంత భయంకరమైన తెగులు అంటే మనం ఒక్క మాటల్లోనే మనము దాని యొక్క భయంకరత్వాన్ని మనం గమనించుకోవచ్చు. అది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, నరకం అనేటువంటిది అది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఆ తెగుల నుండి తప్పించడం కొరకని
తన యొక్క స్థానమును, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నటువంటి సింహాసనాన్ని, తన యొక్క మహిమను వదులుకొని ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కొరకు తన యొక్క రక్తము ధారపోసి తన యొక్క ప్రాణం కూడా పెట్టారు. జస్ట్ ఇమాజిన్, ఇంత త్యాగమా, ఇంత త్యాగమా, ఇంత సాక్రిఫైస్ ఎందుకు అని అంటే అది అంత భయంకరమైనటువంటి తెగులు కాబట్టి, అది అంత భయంకరమైనటువంటి తెగులు కాబట్టి, నరకం అనేటువంటి తెగులు అంత భయంకరమైనటువంటిది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ తెగుల నుండి తప్పించడానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. సో ఆ తెగులు నుండి మనము సిద్ధంగా ఉండాలా. ఆ తెగులుకు మనం భయపడినట్టయితే, ఆ తెగులు అంటకుండా యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును సిద్ధం చేశారు. దాన్ని మనం లక్ష్య పెట్టాలా, దాని మీద మనం గురి నిలుపుకోవాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ తెగులు వెళ్ళడానికి మనం ఏం చూసుకోవాలంట? ఇక్కడ ఏమంటాడంటే, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి కొరింథీయుల రాసిన 2వ పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం చూసినట్టయితే ఏమంటాడు అక్కడ, ఈ యొక్క మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నాడు. ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, మాకుంది, మా యొక్క మంటి ఘటాల్లో కూడా ఈ ఐశ్వర్యము మాకుంది అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లాజరులో కూడా ఆ యొక్క ఐశ్వర్యము ఉంది. అందుగురించనే లాజరు ఎన్నిసార్లు ఎంతమంది దూషించినా కూడా ఎవరిని కూడా ఏమీ అనకుండా మౌనంగా రావడం, మౌనంగానే అక్కడ తినడం, మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అంతే తప్ప ఎవరు ఎంత ద్వేషించినా ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదు. కేవలం తన యొక్క గురి అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో పాటు యుగయుగములు జీవించాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం, చాలామంది మన లోకంలో చూస్తున్నాం. ఇక జెంటైల్స్ గురించి మర్చిపోండి. ఇక జెంటైల్స్లో వాళ్ళలో కూడా ఏ ఐశ్వర్యం లేదండి. వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు కోట్ల మిలియన్స్ ఆఫ్ కరోడ్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకు ఉండొచ్చు, గోల్డ్ ట్రెజర్స్ ఉండొచ్చు వాళ్ళందరికీ. బట్ లోకమందున్న దేవుని దృష్టిలో వాళ్ళంత దరిద్రులు కోరలేరు అనుకుంటున్నారేమో మీరు. వారికి ఉన్నట్టు మాకు ఐశ్వర్యం ఉండు కదా అని కొన్నిసార్లు ఆశ. ఏం కార్లు మెయింటైన్ చేస్తారండి, ఏమి బాబా ఏం మెయింటైన్ చేస్తారండి వాళ్ళ ఫ్యామిలీస్, ఇంత లగ్జరియస్ అన్నమాట. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎట్లా కనబడుతున్నారు అనే విషయం అది మనకు అర్థం కావట్లా. దేవుని దృష్టిలో లాజర్ కంటే దరిద్రమైనటువంటి స్టేజ్ అండి. అసలు మనలో కూడా ఐశ్వర్యం లేదు, ట్రెజరే లేదు. అసలు మనలో కూడా ట్రెజరే లేదు, అసలు ఏం లేదు, నిల్. కానీ మనలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? ట్రెజర్స్. సంతోషంగా లేదా? వై షుడ్ వి ఫియర్? చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, మొన్న ఒక దైవజనుడు టీవీలో మాట్లాడుతూ ఉన్నాడు, శౌరిబాబు గారు. ఏం చేస్తారట, ఇంట్లో కానీ ఫంక్షన్స్లో కానీ వంటలు చేస్తారు. వంటలు చేసేటువంటి వారు అందులో దాన్ని కలియబెట్టడానికి వాడేటువంటి గరిటెలు, ఆ స్పూన్స్ ఏవైతే ఉంటాయో, గరిటెలు కానీ ఇవన్నీ కానీ, ఎంత మధురమైనటువంటి డెలిషియస్ కుకింగ్స్ అంటే, డెలిషియస్ ఫుడ్, మధురమైనటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తయారు చేస్తారు. అయితే మధురమైనటువంటి పదార్థాలను కలపడానికి, కలియబెట్టడానికి గంటెలు ఉపయోగిస్తుంటారండి. అయితే ఆ యొక్క ఆ గరిటెల సంగతి పరిస్థితి ఎలా ఉందంటే, అంతా కలియబెడతాయి కానీ వాటికి ఆ యొక్క కూర యొక్క టేస్టే తెలియదు. డెలిషియస్ ఫుడ్సే, ఎంత డెలిషియస్ అంటే ఫస్టే అందులో వాటిని కలిపేటువంటిది
అవే. కానీ వాటికి టేస్ట్ తెలుస్తుందా? అలా ఉందండి మన పరిస్థితి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి, వాక్యమైనటువంటి జీవం, వాక్యమైనటువంటి మహిమ, దాని రుచి ఏంటో క్రైస్తవులమై ఉండి మనకే తెలియలేకపోతే ఎలాగండి? We should know the taste of the word of God. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి పవర్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో రుచి ఏంటో మనకు తెలిసి ఉండాలి. అందులో గ్లోరీ ఏంటో మనకు తెలిసి ఉండాలి. అది మనకి ఏం చేస్తుందో మనకు తెలిసి ఉండాలండి. అందులోనే తింటున్నాం, అందులోనే తిరుగుతున్నాం, అంతా చేస్తున్నాం, కానీ దాని రుచి ఏంటో తెలియకుండా అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మనం బెంబేలెత్తి మరి మనం అది గోలు పెడితే ఎలాగండి? సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంటి గడ్డల్లో కూడా దేవుని బిడ్డలం అంటే క్రైస్తవులు అంటే దేవుని అంచెల్లో అయిన క్రైస్తవులు. అది కూడా మామూలుగా మరి నామకార్థం నేమ్సేక్ క్రిస్టియన్స్ కాకుండా క్రీస్తు కొరకు ఒక డీప్ అనగా లోతైనటువంటి విశ్వాస ప్రయాణంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మరి ఈ యొక్క సువార్త, ఈ యొక్క ఐశ్వర్యం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆ ఐశ్వర్యం ఏం చేస్తుందంటే మనకు నూతన శక్తి ఇస్తుంది, నూతన ఆరోగ్యం ఇస్తుంది, నూతన బలం ఇస్తుంది, నూతన జీవం ఇస్తుంది, నూతన ఆయుష్కాలం ఇస్తుంది. అన్నీ మనకు నూతన సమృద్ధి, ఇవన్నీ కూడా మనకు ఈ ఐశ్వర్యం దయచేస్తుందండి. ఒకవేళ దేవుని చిత్తంలో ఈ లోకంలో మనం ఉండడం దేవుని చిత్తం కాకపోతే ఇదే ఐశ్వర్యం మనలను దేవుని యొక్క సన్నిధానానికే చేరుస్తుంది. నో లాస్, నష్టమే లేదండి, నష్టమే లేదు. కాబట్టి ఈ ఐశ్వర్యమును మనము పెంచుకోవాలా, ఈ ఐశ్వర్యం మనం వృద్ధి చేసుకోవాలంటే ఈ ఐశ్వర్యమును మనము సంపాదించుకో. అందు గురించి అని ఏమంటాడు, ఇంతకుముందు మనం చూసాం కదా, దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంట. దేవుని ఎడల ధనవంతులం ఎట్లా అవుతామండి? దేవుని ఎడల ధనవంతులం కావాలంటే ఇవి సంపాదించుకొని కాదు. ఏం సంపాదించుకోవాలా? మంచి ప్రార్థన జీవితం సంపాదించుకోవాలి, మంచి వాక్య జీవితం సంపాదించుకోవాలి, దేవుడితో సహవాసం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ మనం దేవుడు, ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే. ఈ కొంతకాలం కొరకు మనము ఎన్నెన్నో విషయాల గురించి మనము చింతిస్తున్న టైం అంతా వాటి గురించి మనం వేస్ట్ చేసుకుంటూ ఏదో దేవునికి నామకే వస్తే అన్నట్టుగా మనం నేమ్సేక్గా ఏదో ఒకటి కొంచెం చేస్తున్నాం కదా అని దాంతోనే తృప్తి పడేటువంటి అన్యుల యొక్క పరిస్థితి మనము క్రైస్తవులంగా మనం దాన్ని చేయడం వీల్లేదండి. సో బీ సీరియస్. దేవుని కొరకు మనం చేయాలి. దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంట. దేవుని ఎడల మనం ధనవంతులం కావాలనేటువంటి విషయం మనలోపల దేవుడు చూస్తే మనలోపల వాక్యం కనిపించాలి, మనలోపల పరిశుద్ధత కనిపించాలి, మనలో ప్రార్థన జీవితం కనిపించాలి. అయితే చాలామంది క్రైస్తవుల ఒకటి ఎలా ఉందంటే వీటన్నిటికీ ఏమైపోయిందంటే తెగులు పుట్టేసిందండి. ప్రార్థన అసలు ప్రేయర్ లైఫ్కి తెగులు పుట్టేసిందండి. ఒక హోలీ లైఫ్కి తెగులు పుట్టేసింది. వారి కొంతమంది యొక్క మాటలు క్రైస్తవులు యొక్క జెంటైల్స్ సంగతి పక్క పెట్టేసారు. మన యొక్క క్రిస్టియన్స్ మరి మాటలు వింటుంటే అద్భుతం, ఆశ్చర్యపడేటువంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయింది ఈ మాటలకి? తెలుగు పట్టారు. కాబట్టి మనము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం, దేవుడికి భయపడే జీవితం అనేలో మనకు కలిగి ఉండాలి. ఆ ప్రెజర్ అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనం దేనైనా జయించగలుగుతాం. ఈ లోకంలోనైనా జయిస్తాం. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన పరలోకంలో మనం దేవునితో పాటు యుగయుగంలో ఉంటాం. కాబట్టి ఈ ప్రెజర్ని ఆ ధనవంతులు లక్ష్య పెట్టలేదు. కాబట్టి తను కోల్పోయింది చాలా గ్రేట్ లాస్ అన్నమాట.
ఆ యొక్క ధనవంతులు. అదే ఆ ట్రెజర్ని ఎవరైతే లక్ష్య పెట్టారో ఆ యొక్క లాజరు తను చాలా ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి మరి దేవుని యొక్క సన్నిధానానికి అబ్రహాం రొమ్మున ఉండడానికి దేవదూతల చేత కొనిపోబడినటువంటి అద్భుతమైనటువంటి అనుభవానికి అతను చేరుకున్నాడు. సో హియర్ Daniel families, let us be like that. Let us be ready for that. దేవుని ఎడల ధనవంతులం అవడానికి ఈ ట్రెజర్ని మనము సంపాదించుకోవడానికి మనం ఈ లోకంలో బతుకుదాం. దానికి మనం ప్రయారిటీ ఇద్దాం. ఈ లోకంలో జీవించేంత కాలం దానికి ప్రాముఖ్యత ఇద్దాం. ఆ విధంగా జీవించి ఇక్కడ ఈ లోకంలో ఎప్పుడు ఏవి జరిగినా దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధికి వెళ్దాం. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో మన యుగయుగాల్లో ఆయనతో పాటు మనము జీవితమును కొనసాగిద్దాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుని సూత్రకరుడుగా ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు పుచ్చుకుందాం. మహామహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వాళ్ళకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ధనవంతుడు మరియు లాజరు అనేటువంటి ఆ యొక్క ఉపమానం నుండి అనేకమైనటువంటి విషయంలో మీరు మాతో మాట్లాడినారు. నీకు వాళ్ళకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ లోకంలో మా ప్రభావ ప్రస్తుతం లోకంను అల్లకల్లోలం చేస్తూ గడగడలాడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా అటువంటి తెగులు గురించి అనేకులు భయపడతా ఉన్నారు. కానీ మా ప్రభా, ఈ తెగులు కొంతకాలము కొంతవరకు మాత్రమే మాకు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ మా ప్రభా, ఆ యొక్క రాబోయేటువంటి మా ప్రభా, ఒకవేళ కనుక మేము నిన్ను గురించినటువంటి నీ ఎడల మా ప్రభు మేము ధనవంతరం కాకపోతే ఆ ఐశ్వర్యం మీరు ఇచ్చినటువంటి స్వార్థ అనేటువంటి ఐశ్వర్యము కనుక మాలో లేకపోయినట్టయితే మా ప్రభా, ఆ తెగులుకు మేము గురైపోతాం కదా. అంటే అది నాయన మా ప్రభు నిత్యము మా ప్రభు కొనసాగేటువంటి భయంకరమైనటువంటి తెగులు. అది ఆ తెగులు తప్పించడానికి మా ప్రభు మీరు ఈ లోకానికి వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. ఆంతరం ప్రభు మీరు చేసినటువంటి త్యాగమును మా ప్రభు మేము వ్యర్థపరచకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని మా ప్రభు మేమందరం కూడా మా ప్రభు తగిన సిద్ధపాటుతో మా ప్రభు మేము ఉన్నట్లు కృపా సహాయం మాకు అనుగ్రహించమని, అయ్యా ఈ నేటి దినాసులో మా కుమ్మరించమని, తిరిగి మా ప్రభు రానేటువంటి వారంలో మేమందరం కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి పూజించే భాగ్యం మనకు అనుగ్రహించమని, అంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరచమని, ఘనతయు మహిమయు ప్రభావం యేసుక్రీస్తునామములో చెల్లిస్తూ నా జడైన సర్వశక్తి ఎలా యేసుక్రీస్తునామములో ఇచ్చిన ప్రార్థన ఆతిథ్యులతో మీకే సమర్పించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సవాసమును సన్నిధియు సమాధానమును శాంతి కూడిన మనకందరినీ సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా డానియల్ ఫ్యామిలీస్ అన్నిటికీ ఎప్పుడునూ ఎల్లప్పుడూ సార్వత్రిక సంఘంలోనికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Thank you very much for participating in this program. Thank you all.